తెలంగాణలోని దివ్యాంగుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎనుమముల మార్కెట్ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్స్, స్కూటీ, ల్యాప్టాప్లు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ సత్యశారద, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొని స్కూటీలు, వీల్ చైర్స్, ల్యాప్టాప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు అన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా డీడబ్ల్యూ గారు మాట్లాడతారు. సహాయ ఉపకరణాల పంపిణీ మేడం గారికి వర్ధనపేట శాసనసభ్యులు మేడం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన జిల్లా దివ్యాంగులకు నా యొక్క హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అయితే మనము ఈరోజు దివ్యాంగుల సంక్షేమం కోసం అవసరాలు అనేటివి ప్రభుత్వం ద్వారా తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అవి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన అన్న చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు మరి మీ గురించి చాలా ఆలోచించి ఒక చైర్మన్ను కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి అవి తీర్చినట్టయితే మరి మన ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు తీసుకోవడం ఏదైతే ఉందో మరి చాలా హ్యాపీగా ఉంది. ఇందులో వెహికల్స్ ఇస్తూ ఉన్నారు, మరి మీకు ల్యాప్టాప్స్ ఇస్తూ ఉన్నారు, బ్యాటరీ వెహికల్స్ ఇస్తూ ఉన్నారు, మొబైల్ బిజినెస్ చేసుకోవడానికి ఇస్తూ ఉన్నారు, ఇంకా ట్యాబ్స్ ఇస్తూ ఉన్నారు, 5G స్మార్ట్ ఫోన్స్ ఇస్తూ ఉన్నారు, రెట్రో పెట్టిన మోటార్ వెహికల్ ఇవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా మామూలుగా దివ్యాంగులు మరి సవ్యాంగులను పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు, దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. మరి దాని ద్వారా ఒక చిన్న బిజినెస్ అయినా కూడా మీరు పెట్టుకొని మీ మీరు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈరోజు 2 నెలల కోసం దాదాపుగా నేను ఇది 3వ అనుకుంటా ఇప్పటికే పంచడం. మరి ఇది ఇంత త్వరగా మనకు శాంక్షన్స్ ఎప్పుడు కూడా కాలేదు. ఒక అప్లికేషన్ పడేస్తే ఇంకా మనం మర్చిపోవాల్సిందే. అంతకుముందు అయితే మళ్ళీ అప్లికేషన్కి రిప్లై కూడా వచ్చేది కాదు. కానీ ఈరోజు అట్లా కాదు, మనం అప్లికేషన్ పెట్టినాక 1-2 నెలల లోపలనే మనకు దానికి మరి శాంక్షన్ లెటర్ రావడము, వెంటనే అవి తీసుకొచ్చి మీకు పంపిణీ చేయడము అనేది నిజంగా ఈ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న చొరవ వల్ల, మరి అదేవిధంగా మన చైర్మన్ గారు కూడా చాలా